ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి కేవలం ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమయ్యాయని, ఆచరణలో మాత్రం శూన్యమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారావు ఘాటుగా విమర్శించారు. శుక్రవారం ఉదయం గోపవరం మండలంలోని సెంచరీ పరిశ్రమ పక్కనే ఉన్న 1557 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని స్థానిక బద్వేలు నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వేలాది ఎకరాలు ఫ్రీహోల్డ్ భూములు అక్రమ ఆన్లైన్ చేయించుకున్నారని విమర్శలు గుప్పిస్తూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు చొప్పున అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తానని మాయమాటలు చెప్పి నేటికి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా అక్కడక్కడ కంటితుడుపు చర్యలు మినహా సాధించింది ఏమీ లేదని వారు ఘాటుగా విమర్శించారు. బద్వేలు నియోజకవర్గంలో ఒకవైపు నిజమైన అర్హులైన పేదలకు ఎక్కడా జానెడు ఖాళీ స్థలం లేదన్నట్టుగా కొండతిప్పల మీద ఇంటి స్థలాలు కేటాయించారని, మరోవైపు 30,000 ఎకరాల పైబడి ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని చెప్పడం రెవెన్యూ అధికారులు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో అందరికీ అర్థమవుతుందని వారు విమర్శించారు. నా పేరు బొగతా బంగారాజు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి నిన్నే బద్వేలుకి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ మహాసభ జరిగింది. ఆ సందర్భంగా మరి ఇక్కడ కామ్రేడ్స్ ప్రధానమైనటువంటి సమస్యని ఇవాళ వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నటువంటిది నిన్న మహాసభ దృష్టికి రావడం జరిగింది. ప్రధానంగా మరి గోపవరం మండలం, ఈ గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి ఈ భూమి 15 ఎకరాల చిల్లరి భూమిని కొంతమంది కబ్జాదారులు వాళ్ళు ఆక్రమణ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారన్నది మా పార్టీ నోటీస్కి రావడం జరిగింది. మా కామ్రేడ్స్ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరి సంవత్సరం నుండి కూడా ఈ భూమిని పేదలకు పంచిపెట్టాలని చెప్పేసి, ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి కథలకు ఏదైతే ఉందో లేదు. ఎందుకంటే మరి గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ నాయకులు దీన్ని బినామీ పేర్లతో వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. మరి వాళ్ళ ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ భూమిని అంతా కూడా సొంతం చేసుకోవడానికి కొంత రికార్డునంతా కూడా ట్యాంపరింగ్ చేసి ఏదో రకంగా ఈ భూమిని అంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి స్వచ్ఛ పాలన అని చెప్పి అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి స్వచ్ఛ పాలన అనేటప్పటికి ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ ఉన్నటువంటి గద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ భూముల్ని వాళ్ళ యొక్క పార్టీ నాయకులందరూ కూడా ట్యాంపరింగ్ చేసి తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మరి మనం చూసినట్లయితే ఇది ఎక్కడ స్వచ్ఛ పాలన అన్నది మనం ప్రశ్నించవచ్చు. మరి ఈ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వం తన పాలసీలోనే మొత్తం ఆ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా చాలా అన్యాయం జరిగింది. అంచేత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తాను, నేను మార్పులు చేస్తానని చెప్పేసి చెప్పారైనా. కానీ మొక్కుబడిగా కొన్ని చోట్లకి ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులను పంపించి ఏం జరిగిందనో తెలుసుకొని బయటకు వచ్చేసారి తప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లో ఈ ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నదో ఈ వాటికి కూడా వాళ్ళ నాయకులే కొంతమంది బినామీ పేర్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుచేత చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికానికి 3 సెంట్ల చొప్పున ఏదైతే ఉన్నదో దీన్ని పంచిపెట్టవలసిన అవసరం ఉంది. వాళ్ళు పంచి పెడతాం లేదు కాబట్టి ప్రత్యక్ష పోరాటానికి వెళ్ళడానికి మేము సన్నద్ధం అవుతూ ఉన్నాం. అందులో భాగమే ప్రత్యక్ష పోరాటాన్ని నిర్వహించడంలో భాగమే ఈ రోజున ఈ యొక్క పర్యటన. ఈ భూమినంతా కూడా చూసాం, రికార్డులన్నీ కూడా చూసాం. ప్రభుత్వ అధికారుల రికార్డులు ఏదైతే ఉన్నదో ట్యాంపరింగ్ చేసి రకరకాలుగా చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితులను కూడా మరి మేము ప్రత్యక్ష పోరాటం చేసి ఈ భూమిని ఏదైతే ఉన్నదో పేదలకు పంపిణీ చేసే వరకు కూడా మా పార్టీ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గోపవరం మండలం గోపవరం గ్రామ పంచాయతీ గ్రామ పొలంలో ఉన్నటువంటి సెంచరీ ప్లైవుడ్ షాపు పక్కనే ఉన్నటువంటి 1557 సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 15 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ రెబల్యూషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పర్యటన నిర్వహించడం జరుగుతుంది. ఈ పర్యటన ఈ స్థలం పరిశీలనకు
మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బంగారావు సార్ గాని రావడం జరిగింది. ఇది ఇక్కడే ఫ్యాక్టరీ ఉన్నది, ఇక్కడే కార్మికులందరూ ఉపాధి కోసం ఇక్కడ వస్తున్నారు. ఈ స్థలాన్ని అన్యాయకంతం కాకుండా, ఆక్రమణకు గురి కాకుండా, ఇది విలువైనటువంటి స్థలం కాబట్టి ఇదివరకే ఈ స్థలాన్ని గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీనిపైన కన్నేశారు. ఇది పేదలకు ఇవ్వాలని చెప్పేసి గత సంవత్సరం కాలం నుండి అనేక దఫాలుగా ఇటు రెవెన్యూ అధికారులకు, అటు ఆర్టీఓ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. దాంతోపాటు అటు బద్వేలో ఉన్నటువంటి 35 వార్డులో ఉన్నటువంటి పేదలకు, అదేవిధంగా గోపవరం మండలంలో ఉన్నటువంటి పేదలకు ఇక్కడ ఇంటి ప్రతి ఒక్కరికి 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పేసి మేము అనేక దఫాలుగా అధికారులను కోరడం జరిగింది. అది అధికారులు పరిశీలిస్తాం, చూస్తామని చెప్పేసి అంటున్నారు తప్పక ఏమాత్రం ఇప్పటికీ అధికారులు దీనిపైన స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికే మాకు ఒక సమాచారం ఉంది, అయితే దానిని అధికారులు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది అధికారులు ఈ స్థలంతో పాటు పక్కన సెంచరీ ప్రైవేట్ షాప్ ఉన్నటువంటి ఇనుకు బాగాన కొన్ని బినామీ పేర్లతో పట్టాలు చేపించుకున్నారు అని చెప్పేసి సమాచారం ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని 1B అడంగలు ఎక్కించుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి ఒక సమాచారం అయితే బయట ప్రచారం జరుగుతుంది. దానిపైన ఇటు గోపవరం ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు సమాధానం చెప్పాల్సి ఉంటే అవసరంగా ఉంది. దాంతోపాటు ఆ రోజు ప్రాజెక్టు కాలనీ 1, ప్రాజెక్టు కాలనీ 2 సంబంధించినటువంటి భూములు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి అద్దెకు ఇచ్చినప్పుడు దాంట్లో కానీ కొంత దాదాపు ఎక్కువ శాతము బినామీ పేర్లతో అద్దెకరా ఎకరా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి గట్టిగా సమాచారం అయితే బయట ప్రచారం జరుగుతుంది. దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎవరైతే బినామీ పేరుతో ఇక్కడ భూమి పొందారో ఆ ఇంటిని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐఎంఎల్గా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ఈ 1557 సర్వే నెంబర్ను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ కేంద్రాలలో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే అంటుందో, ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి, ఇది గోపాల మండలం మున్సిపాలిటీ పరిధి కాదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి 3 సెంట్ల ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇది వరకు అధికారులకు దాదాపు గోపాలం 10,000 అధికారులకు 2,000 పైబడిగా అప్లికేషన్ ఇచ్చాము. కాబట్టి అధికారులు ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఈ నెల 20వ తేదీన ఈ ల్యాండ్లో సిపిఐఎంఎల్ రెగ్యులేషన్ జెండాలు పాతి పేదలకు పంచుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి బంగారావు సార్ గారిని మాట్లాడుతూ కూర్చున్నాం.